చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. పెళ్లికి ఎవరైనా అడ్డంకి అనుకుంటే వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ కాత్యాయని విశ్వరూపం చూస్తారు. సోమశేఖర, నన్ను తేలిగ్గా పలకరిద్దులో గాని ముందు అర్జెంట్గా ఈ పెళ్లి ఆపించే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? తండ్రిగా ఈ పెళ్లిని ఇంకా బాగా జరిపించాల్సింది పోయి ఆపేసి అంటున్నావు. నీకేమన్నా మతిపోయిందా? అయినా ఇప్పుడే గుర్తొచ్చావా నీకు మేమంతా? ప్రతీకార దాహంతో ఉన్న నువ్వు నీ ప్రతీకారం కోసం నా కూతుర్ని పావుగా వాడుకుంటావా? పాపం అంబిక నేను నమ్మి నీకు పూర్తిగా వశమైంది. వీళ్ళ కుటుంబాన్ని రోడ్డుకెడ్చడానికి ఎన్ని కుట్రలు పన్నారక్క మీరు. నిన్ను అక్క అని పిలవటానికి కూడా నాకు నోరు రావటం లేదు. సోమశేఖర, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. అవునయ్యా, సింహం సాధ్జీవిగా మారిపోయింది. నువ్వు ఆపరా బాబు. క్రూర మృగాలు ఎప్పుడు సాధుజీవులుగా మారవు. అవకాశం కోసం అదును చూసి దాడి చేయటం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను మనిషినేరా. నీకు తెలుసు కదా, అంబిక బ్రహ్మను ప్రేమించింది. వాళ్ళిద్దరూ పక్క పక్క నిలబడితే ఆ జంట ఎంత చూడుముచ్చటగా ఉందో తెలుసా? నాకైతే కనులు విందుగా ఉందనుకో. అన్నట్టు నువ్వు మన ఇంటికి వెళ్ళొస్తున్నావా, లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నావా? అసలు నీకెవరు చెప్పారు ఈ పెళ్లి నిశ్చయమైందని? సరే సరే, ఆ మహాదేవ్ ఎక్కడో ఉంటాడు. వెళ్ళి బట్టలు మార్చుకొని పెళ్లికి సిద్ధమో. పో 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 పో. నువ్వు నాటకాలు ఆపక్క. ఎవరిని నమ్మించడానికి నాటకాలు? నువ్వు తానా అంటే తందానా అంటానికి నేనేం మహాదేవుని కాదు. అయినా నీ గురించి నాకు తెలీదా అక్క? నువ్వేంటో, నీ ఆలోచనలేంటో, నీ అంతరంగమేంటో, నీ భవిష్యత్ ప్రణాళికలేంటో, వాటి కోసం నువ్వు రచించే పథకాలేంటో నిన్ను పూర్తిగా చదివిన వాణ్ణి నేను. నువ్వు ఎంతమందినైనా మోసం చేయగలవేమో, నన్ను మోసం చేయలేవు. ఓ, తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? శభాష్రా, బాగానే తెలుసుకున్నావు. కూతురికి దూరంగా ఉన్నా కూతురి యోగక్షేమాల గురించి ఆరా తీస్తూనే ఉన్నావన్నమాట. మంచిదిరా, తండ్రిగా నీ జాగ్రత్తలో నువ్వున్నావు. కాని దాని మేనత్తగా నా ప్లాన్లో నేనున్నాను. ఇది చదరంగం రా. ఇద్దరు రాజులుంటారు, కాని ఒక్క రాజే గెలవాలి. ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పావుల్ని కదుపుతున్నాను. ఇప్పుడు రాజుకు చెక్ పెట్టే అవకాశం వచ్చింది. మధ్యలో నువ్వు దూరి అనవసరంగా చెడగొట్టకు. నీకు నీ కూతురు పెళ్లి చూడాలనిపిస్తే ఉండు, ఆశీర్వదించు, వెళ్ళు. ఆ తర్వాత నీ దారిన నువ్వు పో. నేను నా మేనకోడలు. ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తాం. కాదు కూడదు అని నువ్విక్కడే ఉండి నాతో వాదిస్తూ ఉంటే తర్వాత నువ్వే బాధపడతావు. పత్తాలు పట్టింపుల కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడన్న సంగతి నీకు తెలుసు కదా. వెళ్ళు, వెళ్ళి ఈ పెళ్లి పనుల్లో నువ్వు పాలు పంచుకో. వెళ్తానక్క, వెళ్తాను. కానీ పెళ్లి పనుల్లో పాలు పంచుకోవటానికి కాదు, పెళ్లి పనులు ఆపేయటానికి. ఆ చెన్నకేశవ్ గారు, శర్వాణి గారు ఎక్కడున్నారు వెతికి వాళ్ళకి నీ గురించి, ఈ పథకం గురించి మొత్తం చెప్పి నిన్నిక్కడి నుంచి తరిమేలా చేస్తాను. అమ్మా, అంబికమ్మ, రే, ఇప్పుడు ఇది అంబిక చూడకూడదురా. చూసిందంటే భయపడిపోతుంది. తర్వాత నేను వీడిని కావాలని ఏదో చేస్తున్నానని తిరిగి నా మీద కోపగించుకుంటుంది.
అంబికని బాధ పెట్టడం భయపెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పమ్మా, చేస్తాను. ముందు వెళ్ళి తీసుకెళ్లి లోపల దాచేసాయి. తీసుకెళ్ళు. ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు వెళ్ళిపో. సరే అమ్మా. అత్తమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏ నేను రాకూడదా? ఏమైంది అత్తమ్మా నీకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నా? అబ్బే ఏం లేదు అంబిక. ఊరికే నీతో మాట్లాడదామని వచ్చానత్తమ్మా. అవునా? సరే పద, బయటకెళ్ళి మాట్లాడుకుందాం. అయ్యో ఎందుకత్తమ్మా? ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, మనం హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. బయటికి వెళ్తే అందరూ ఉంటారు, చెత్త మనుషులు. ఏంటి పెళ్ళనగానే మొహంలో పెళ్లికల ఉట్టిపడుతోంది? పెళ్లి కళ తొక్క. ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఎప్పుడెప్పుడు వాళ్ళని రోడ్డుకెడుద్దామా అని ఎదురు చూస్తున్నాను. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందన్న ఆనందమే తప్ప వేరే ఇంకే ఆనందమూ లేదత్తమ్మా. నువ్వేం కంగారు పడద్దు. ఇక్కడ మనిద్దరం ఒకటి, వాళ్ళంతా ఒకటి. కానీ గెలిచేది మాత్రం మనిద్దరమే. ఏంటి నీతో పాటు మీ అత్తను కూడా రమ్మని చెప్పావే ఏంటి ఇక్కడికి? అత్త? ఏ అత్త? నా అత్తమ్మవి నువ్వే కదత్తమ్మా. నీ కాబోయే అత్త. అటు చూడు. ఇప్పుడు ఇటువైపు వస్తుందేమో అత్తమ్మా. సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఏం కాదు తల్లి, పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా ఆ మాత్రం భయం ఉంటుంది. ఏముంది, 4 రోజులు అలవాటైపోతే నువ్వు ఈ మేనత్తనే మర్చిపోతావు. అప్పుడు అమ్మైనా అత్తైనా అన్నీ మీ అత్తయ్యే. ఏంటి మేనత్త మేనకోడళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు శర్వాణి, అప్పగింతలప్పుడు చెప్పాల్సినవన్నీ అంబికకి ఇప్పుడే చెప్పాల్సి వస్తోంది. అంబిక, మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నాం, త్వరగా వచ్చే. వస్తున్నానత్తయ్య. కాచాయని నువ్వు కూడా రా. మీరు పదండి, వస్తున్నాను. పరమేశ్వర, పెళ్లి జరిగే వరకు వీడికి స్పృహ రాకుండా చూడు స్వామి. అబ్బా సరిగా కట్టుకోపరమన్నా, ఎంతసేపు లేట్ అయిపోతుంది. రే ఉండ్రా, అసలేంటోరా పెళ్ళవుతుందన్న ఆనందం కంటే ఈ మంగళ స్నానాలేంటో, ఇలా నలుగురిలో పంచ కట్టుకుని ఎలా వెళ్ళాలో ఉన్న సిగ్గే ఎక్కువ ఉందిరా. పెళ్లి కావాలంటే ఇవన్నీ తప్పదు కదా బ్రహ్మన్న. మరి రే, ఇప్పుడు అందరి ముందు నా పైన వాటర్ పోస్తారంటావా? మంగళ స్నానాలంటే అంతేగా మరి. నా వల్ల కాదురా. రే, దీని నుంచి ఎస్కేప్ అయ్యే మార్గం ఉంటే చెప్పరా ప్లీజ్. మార్గం అంటే ఐడియా ఏంటి? సింపుల్ గా వెళ్ళి నేను అంబికను పెళ్లి చేసుకోనని అయ్యగారితో చెప్పేసి. అయ్యి బాబోయ్, ఆ పని మాత్రం చేయలేనురా. కదా పద. మంగళ స్నానానికి రావడానికి ఎంత ఆలస్యం ఎందుకు? అంటే మా బ్రహ్మన్న పంచు కట్టుకోవడం కొంచెం లేట్ అయింది. రే ఊరుకోరా. కూర్చో బ్రహ్మ. నాన్నగారు, నేను వెళ్ళి
ప్యాంటు షర్టు వేసుకున్నానా? ఈ పంచెలో కొంచెం ఇబ్బందిగా ఉంది. కాసేపే కదరా, ఇది సాంప్రదాయం. కొన్ని పద్ధతులంటూ ఉంటాయి, మనం వాటిని పాటించాలే తప్ప మార్చాలని అనుకోకూడదు. వాటిని మనం గౌరవించాలి. నాది ఒక బతికేనా? పెళ్ళంటే మూడు ముళ్ళే కాదురా వేణుక, ఇవన్నీ కూడా ఉంటాయి. నీకు చేశారు పెళ్ళి, ఏం చేశారు? ఛే, ఏదో అయ్యిందంటే అయ్యిందనిపించారు. ధోని బతుకొచ్చాడు. అమ్మా, వీళ్ళ ఇంట్లో మీకు ఘోరమైన అవమానం జరిగింది కదా, పర్వాలేదా? రే, శత్రువులను సైతం మిత్రులుగా భావించే తత్వం నాదిరా. పగను తుంచి ప్రేమను పంచి మంచిని పెంచాలి అన్న నీతిని జస్ట్ ఈ మధ్య తెలుసుకున్నాను. అందుకే అన్నీ మర్చిపోయి అందమైన బహుమతిని వాళ్ళకిద్దామనొచ్చాను. నీ చేతిలో ఉన్న ఆ బాక్సులోని బాంబుని జాగ్రత్తగా సెట్ చేయి. ఏ మాత్రం తేడా వచ్చినా, ఇంతకుముందు నన్ను ఇంట్లోంచి కొట్టి పంపించారు, ఇప్పుడైతే చంపేస్తారు. అర్థమైందా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానమ్మా. మన ప్లాన్కి ఎవరు అడ్డుపడకుండా చూడు. ముందు వెళ్ళు, వెళ్ళి కరెక్ట్గా మండపం కింద ఆ బాంబుని ఫిక్స్ చెయ్యి. టైం చూసి నేను ఈ రిమోట్ని నొక్కగానే చెన్న కేశవ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వెళ్ళు.
నీలాంబరి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? క్షమించండి. ముందెందుకు వచ్చావో చెప్పు. ఎవరు రమ్మంటే వచ్చావు? మళ్ళీ ఏ కుట్రతో వచ్చావు? అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చచ్చిన పాముని ఇంకా చంపకండి. నేను మారిపోయాను. మనిషిలా బతకాలనుకుంటున్నాను. ఎంతైనా బ్రహ్మ అంబికలు నాకు కొద్దో గొప్ప కావలసిన వాళ్లేగా. ఏం మాట్లాడుతున్నావు నీలాంబరి? మళ్ళీ ఇది కొత్త నాటకమా? అయ్యో కాదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వధూవరులిద్దరిని ఆశీర్వదించడానికే వచ్చాను. నీ ఆశీర్వాదాలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. నీ చూపు సోకితేనే వాళ్ళకి శనంటుకుంటుంది. నీ నీడ తాకినా వాళ్ళకి అరిష్టం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటండి ఇది? మనుషులెప్పుడూ ఒకేలా ఉంటారా? వాళ్ళకి మార్పు రాదంటారా? అప్పుడు నేను చేసింది తప్పే. అంబిక మీదున్న కోపంతో తనతో పాటు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను. కానీ తప్పుని తెలుసుకున్న తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డాను. దానికి ప్రాయశ్చిత్తంగానే ఇప్పుడు నేను ఇలా వచ్చాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోమన్నా వెళ్తాను. కానీ అదిగో ఆ గేటు దగ్గర నిలబడైనా సరే బ్రహ్మ అంబికల కళ్యాణ వేడుకల్ని కళ్ళారా చూసి మనసారా సంతోషిస్తాను. చెప్పండి, నన్ను వెళ్ళిపోమంటారా? నీ నాటకాలు, ఈ డైలాగులు చాలా చూసాం గాని నువ్విక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. నువ్వు ఖచ్చితంగా మాకేదో కీడు తలపెట్టడానికి వచ్చుంటావు. నాకు కీడు శంకిస్తోంది. వెళ్ళిపో. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో అలా అనకండి. కనీసం తాళి కట్టేదాకైనా నన్ను పెళ్లి చూసే అవకాశం ఇవ్వండి. అదే టైంకి బాంబు పేలితే ఆ తర్వాత మీరు వెళ్ళిపోమనక్కర్లేదు. నేనే వెళ్ళిపోతాను. మీరైనా చెప్పండి. నన్ను పంపించొద్దని చెప్పండి. శర్వాణి, తను తప్పు తెలుసుకుంది. తప్పు తెలుసుకునే పశ్చాత్తాప వాళ్ళకంటే మంచివాళ్ళు ఎవరుంటారు చెప్పు? అది కాదండి, తను... నువ్వింకేం చెప్పదు శర్వాణి. నేను చెప్తున్నాను కదా, తనలో మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను. నా మాట విను. తనని ఇక్కడ ఉండనివ్వు. చూడమ్మా, నీ వల్ల ఎలాంటి సమస్య వచ్చినా దానివల్ల నీ జీవితమే ప్రశ్నార్థకవుతుంది. అది గుర్తుపెట్టుకో. సరేనండి. పద శర్వాణి, అక్కడ చాలా పనులున్నాయి. పద. వస్తున్నా. మిమ్మల్ని అందరినీ బూడిద చేయడానికే వచ్చిందాన్ని. ఆ సీన్ చూడకుండా అప్పుడే ఎలా వెళ్ళిపోతాను? రే బాబు, ఆ పూల దండలు అలా వరుసగా కట్టండిరా. ప్రతి ఒక్కటి నేనే చెప్పాలా? నా పెళ్లికి ఎలాగూ అదృష్టం లేదు, తూతూ మంత్రంగా కానిచ్చేసారు. ఆడి పెళ్లి నాకిష్టం లేదు, కానీ చేయక తప్పడం లేదు. కనీసం ఏదో ఒకటి చేస్తున్నట్టు హడావిడన్నా చేయాలి కదా. వెళ్ళు. బాబా, ఆ అరటి గెలలన్నీ తీసుకెళ్లి పక్కన పెట్టండి రా. వచ్చే గెస్ట్లకి కూల్ డ్రింక్స్ ఇవ్వండి. బాబు,
భోజనాలు ఎక్కడ పెడతారంటో? భోజనాలకు వచ్చారా? అవును. పెళ్ళే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే భోజనాలా? సరే, అక్కడ పెడతారు, వెళ్ళు. సరే. రే రే, ఆ వెనక పూలన్నీ ఏంట్రా చంద్రవందరగా? ఎక్కడ ఏం పెట్టాలో ఏ ఒక్కరికి అర్థం కాదు. ఆ పూలు కొంచెం కరెక్ట్గా సెట్ చేయండి, చూడ్డానికి అందంగా ఉండాలి కదా. రే రే, అక్కడ కట్రా. ఇట్రా. అమ్మా. రేయ్, ఏంట్రా వీడు అక్కడక్కడే తిరుగుతున్నాడు? గొప్ప తీసి బాంబుని చూసేశాడా ఏంటి? నేను చూసుకుంటానులేమ్మా. వెళ్ళు. ఏంటిది గిఫ్ట్ బాక్స్లా ఉంది? అయినా ఇంకా పెళ్ళే మొదలవలేదు, ఇప్పుడే గిఫ్ట్ తీసుకొచ్చింది ఎవరబ్బా? ఈ గెస్ట్లకి మరీ ఆత్రం ఎక్కువలో ఉంది. వాడు ఏదైతే చూడకూడదు అనుకున్నానో వాడు అదే చూసేశాడే. ఛ!